సార్ క్యారెక్టర్స్ యాటిట్యూడ్ అది ఈడియట్టా పోకిరినా ఏక్ నిరంజన లేకపోతే ఏ సినిమా అయినా ఈవెన్ హీరోస్ కూడా పర్ఫార్మెన్స్ సంబంధించి మొట్టమొదటి పూరి గారి సినిమాకి వెళ్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోతుంది అని అప్పట్లో ఏ హీరో వచ్చినా వాళ్ళ టైమింగ్ సెట్ అయింది అని. అంతవరకు హీరోలు చేసిన సినిమాల్లో టైమింగ్ వేరేలా ఉండేది. మీ సినిమా దగ్గర నుంచి వాళ్ళ టైమింగ్ వేరే. ఇప్పుడు టాప్ హీరోస్ అందరూ బట్ టైమింగ్ కూడా మీ సినిమా దగ్గర వాళ్ళ టైమింగ్ మారిపోయింది. అంటే ఐ థింక్ చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే ఈవెన్ మహేష్ గారి టైమింగ్ కానీ, ప్రభాస్ టైమింగ్ కానీ, వాళ్ళందరూ డైలాగ్ ఓరియంటేషన్ కానీ అక్కడ నుంచి వేరేలా చేంజ్ అయిపోయింది. సో అంటే నేను ఏంటంటే ఎక్కడి నుంచి మీకు ఇన్స్పిరేషన్ అంటే ప్రతి క్యారెక్టర్ అంత బలుపు ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు వేరేలా ఉంటుంది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బట్ నాకు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ రాయటం ఇష్టం. వాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అండ్ వాడికి కన్ఫ్యూజన్లు ఉండకూడదు నా హీరోకి. అండ్ వాడు కొన్ని నమ్ముతాడు, అది నమ్మిన దానికోసం నిలబడతాడు. అసలు క్యారెక్టర్లు స్ట్రాంగ్గా రాయాలి, ఇంత స్ట్రాంగ్గా ఉండాలని నాకు బాగా పడిపోయిన సినిమా మణిరత్నం గారి నాయకుడు, వీరనాయుడు వేషం. ఓకే, అప్పటి నుంచి నేను అప్పటికి నేను ఇంకా డైరెక్టర్ అవుదాను అనుకోలేదు, కానీ రాస్తే మాత్రం మంచి స్ట్రాంగ్ రాయాలి అన్నది అప్పటి నుంచి. ఈ క్వాలిటీస్ వల్ల వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడడం. కానీ దీనివల్ల వాళ్ళకు ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ లేదంటే వాడు కొత్తగా మాట్లాడతాడు, అవి నచ్చుతాయి. నచ్చి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ కానీ అన్నీ. అందుకనే వాళ్ళు అంతకు ముందు చేసిన దానికి దీనికి కొంచెం తేడాలు వస్తుంటాయి. యాక్చువల్గా బాడీ లాంగ్వేజ్ అనేది బద్రీలో ఇది కళ్యాణ్ గారిది, అది ఇప్పటికీ కళ్యాణ్ గారు అంటే ఇదే ఉంటుంది. అలాగే ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో అని మహేష్ గారు. సో ఐ థింక్ అంటే యాక్చువల్గా మేనరిజం అవ్వచ్చు నిజంగా అది కనుక ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత ట్రెండ్ అయిపోయిండేవంటే ఇవన్నీ సోషల్ మీడియా. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఈ రోజులో ఉంటే కనుక పోకిలో డైలాగ్ కానీ, మేనరిజం కానీ, బద్రీలో కళ్యాణ్ గారి మేనరిజం కానీ ఇవి సెన్సేషనల్ అయిపోయిండేవి. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ డెఫినెట్లీ పుష్పలో క్యారెక్టర్ యాటిట్యూడ్కి మీరే ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇచ్చిన గిఫ్ట్ మాకు అది.